అందరికీ నమస్కారం. నా పేరు మోమిన్ అబ్దుల్ మాలిక్, హైకోర్టు న్యాయవాది, హైకోర్టు అడ్వకేట్. నేను ఈరోజు పొద్దున మాకు ఒక పెట్రోల్ బంక్లో ఆత్మకూరులో కస్టమర్స్ వచ్చారు. కస్టమర్స్ వచ్చేసి కొంచెం ప్రాబ్లం ఉందంటే మేము వెంటనే సేల్స్ ఆపేసాము. దాని తర్వాత సేల్స్ ఆపేసి మా ఒక అధికారులు మన భారత్ పెట్రోలియం కంపెనీ వాళ్ళకి చెప్పేసి వాళ్ళు సేల్స్ ఆపేయండి, నేను వచ్చిన తర్వాత చెక్ చేసి మళ్ళీ మొత్తం రీసైకిల్ చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామన్నాము. యాక్చువల్లీ ఇప్పుడు గవర్నమెంట్ అనేది 80% వచ్చేసి పెట్రోల్ ఉంటుంది, 20% ఎథనాల్ ఉంటుంది. ఫస్ట్ ఎథనాల్ గురించి జనాలు తెలుసుకోవాలండి. 20% ఎథనాల్లో ఒక డ్రాప్ నీళ్ళు వచ్చినా ఎథనాల్ మొత్తం వాటర్ అయిపోతుంది. సో మీరు ఎథనాల్ గురించి కొంచెం తెలుసుకోవాలి. ఇప్పుడు మేమైతే డెన్సిటీ ఒక ట్యాంక్ వచ్చేసి 2 days నుంచి ప్రాబ్లం ఉంది, వాడడం లేదు. అది కూడా తెలుసు, అది పంపు కూడా మేము వాడడం లేదు. ఇంకోటి డెన్సిటీ చెక్ చేసిన తర్వాత మేము ఓకే ఉందని వేసాము. తర్వాత వచ్చి లేదు ఏంటంటే మేము వెంటనే ఆపేసాము. సిఎస్ఆర్తో మాట్లాడొచ్చాము. సిఎస్ఆర్ నుండి అది క్లియర్ చేసిన వెంటనే స్టార్ట్ చేయండి అన్నది ఎంఆర్ఓ ఇంకా డిప్యూటీ తహసీల్దార్ వాళ్ళంతా వచ్చి మా దగ్గర శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎథనాల్ గురించి తెలుసుకోండి. ఎథనాల్ అనేది కొంచెం యాడ్ అయినా ఎథనాల్లో కొంచెం వాటర్ అంటే ఎథనాల్ పెట్రోల్ ఉంటుంది. ఎథనాల్ అనేది పెట్రోల్లో ఉంటుంది. ఎథనాల్లో కొంచెం డ్రాప్ నీళ్ళు వచ్చినా అది మొత్తం వాటర్ అయిపోతుంది. దయచేసి మీరు ఎథనాల్ గురించి తెలుసుకోండి. ఇప్పుడు కస్టమర్ ట్యాంక్లో కూడా వర్షం పడినప్పుడు నీళ్లు పోతాయి. బయట పాడేస్తాం మేము బండి ఇంటి బయట. దాన్ని నీళ్ళు పడతాయి. నీళ్ళు పడిన తర్వాత అది మొత్తం నీళ్ళు అయిపోవచ్చు. అది కూడా ఎగ్జాంపుల్ జరగచ్చు. ఇప్పుడు మేము ఊర్లో ఉన్నాము, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. మేము ఎప్పుడైతే నీళ్ళు కొంచెం నీళ్ళు పడినా తీసేస్తాము. బ్యాక్ సైడ్ మొత్తం ఇక్కడ సాయిబాబా స్ట్రీట్ మొత్తం నీళ్ళు వచ్చేసాయి. లాస్ట్ వీక్ అదంతా మాకు పుష్ బ్యాక్ వచ్చింది. మేము తీసేస్తున్నాం, రెక్టిఫై చేస్తున్నాం. ప్రతిదీ చెక్ చేసేది. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది మార్నింగ్. సో వెంటనే కస్టమర్స్ వచ్చేనే ఆపేసాము. వాళ్ళు ఏమైనా వాళ్ళకి మేము హెల్ప్ చేస్తున్నాము. ఇట్లా ఏంటంటే మేము వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు ఏమైనా పెట్రోల్ రీప్లేస్ చేస్తున్నాము. సో ఆ విధంగా మేము చేస్తున్నాం. అంతేగాని మీరు ఎవరైతే రాంగ్ థింగ్గా వేసారో అది రాంగే. ఇది నేను ఏం చెప్పానో అది నిజము. నేను మీ అబ్దుల్ మాలిక్, హైకోర్టు అడ్వకేట్, ఆత్మకూరు.